ఈ బిగ్ బాస్ సీజన్ 8లో 14 మంది కంటెస్టెంట్స్ వచ్చారు. దాంట్లో అందరి జర్నీ కన్నా మణికంఠ జర్నీ చాలా ఎమోషనల్గా ఉంది. అండ్ తను ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి అండ్ తన లైఫ్ స్టోరీ అంతా ఈ వీడియోలో తెలుసుకుందాం. నాగమణికంఠ 10th January 1995 ఏపీలో పుట్టాడు. నాగమణికంఠ పుట్టిన 2 సంవత్సరాలకే తన ఫాదర్ చనిపోయాడు. చిన్నప్పటి నుంచి ఫాదర్ లేని లోటు ఎప్పుడూ ఉండేది. మణికంఠకు తండ్రి లేని లోటు ఉండొద్దని తన తల్లి ఇంకో పెళ్లి చేసుకుంది. మణికంఠ పెరిగి పెద్దయిన తర్వాత తన సొంత ఫాదర్ కాదని తనకు స్టెప్ ఫాదర్ అని తెలిసిన తర్వాత చాలా హ్యూమిలేట్ అయిపోయాడు. నాగమణికంఠకు ఒక చెల్లి కూడా ఉంది, తన పేరు కావ్య. ఇవన్నీ ప్రాబ్లమ్స్ కాక ఇంకో ప్రాబ్లం కూడా తోడైంది. వాళ్ళ మదర్ కి క్యాన్సర్. వాళ్ళ అమ్మని కాపాడుకోవడానికి చాలా ట్రై చేశారు. కాకపోతే బ్యాడ్ న్యూస్ ఏంటంటే వాళ్ళ మదర్ ని 2019లో కోల్పోయాడు. దేవుడు ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు. తన తల్లి చితి కాల్చడానికి డబ్బులు లేక చాలా ఇబ్బంది పడ్డాడు. మదర్ చచ్చిపోయింది, కట్ట పేర్చడానికి డబ్బులు అడుక్కొని వచ్చి మా అమ్మ వాడిని పేర్చుకోవాల్సి వచ్చింది. పెద్దకరం అయిపోగానే ఇంట్లో నుంచి బయటకు వచ్చేశాడు. దేవుడు ఒకటి కోల్పోతే మరొకటి ఇస్తాడంటారు. తన తల్లి దూరమైన తర్వాత ఎలాగైనా జీవితంలో సక్సెస్ అవ్వాలని చాలా కష్టపడ్డాడు. అలా కష్టపడుతూనే IPCC ఎగ్జామ్ క్లియర్ చేశాడు. అలా ఎగ్జామ్ రాసిన తర్వాత ఒక మంచి జాబ్ కూడా వచ్చింది. తనకి జాబ్ వచ్చిన సంతోషంతో ఎవరికైనా షేర్ చేసుకుందామన్నా కూడా ఎవరు లేకపోవడంతో చాలా బాధపడ్డాడు. ఈ నాగమణికంఠకి చిన్నప్పటి నుంచే యాక్టింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఆ ఇంట్రెస్ట్ తోనే చదువు పూర్తయిన తర్వాత ఇండస్ట్రీకి వెళ్దామని ఆలోచించాడు. ఇలా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కొన్ని షార్ట్ ఫిల్మ్స్ అండ్ కొన్ని వెబ్ సిరీస్ కూడా చేశాడు. తను నటించిన వెబ్ సిరీస్ ఒకటి ప్రియ స్వాగతం కృష్ణ అనేది ప్రేక్షకులకి దగ్గరైంది. దాంతో కొన్ని రోల్స్ కూడా చేశాడు. అదే విధంగా ఆ వెబ్ సిరీస్ బాగా హిట్ అవ్వడం వల్ల కస్తూరి అనే సీరియల్లో అవకాశం వచ్చింది. ఇలా సీరియల్స్ లో నటిస్తూ తనకు ఒక మంచి ఫాలోయింగ్ వచ్చింది. అదే విధంగా తనకి ఇన్స్టాగ్రామ్ లో కూడా 1,00,000 మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్న టైంలోనే తనకు ఒక అమ్మాయి పరిచయం అయింది. తన పేరే ప్రియ. తను పరిచయం అయిన తర్వాత ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరికి పెళ్ళైన తర్వాత అమెరికా వెళ్లారు. అక్కడే కొత్త జీవితాన్ని స్టార్ట్ చేశారు. అదే విధంగా ఇద్దరికి ఒక పాప కూడా పుట్టింది. ఆ పాప పుట్టడంతో తన తల్లే మళ్ళీ పుట్టిందని చాలా సంతోషపడ్డాడు. ఇలా కొన్ని రోజులు మంచుకున్న తర్వాత వాళ్ళిద్దరి మధ్య కొన్ని తగాదాలు వచ్చాయి. అది ఎవరికైనా సహజమే. భార్యాభర్తల మధ్యలో అవి చిన్న గొడవలు. కానీ చాలా మంది వాళ్ళిద్దరికి డైవర్స్ అయ్యాయని అనుకున్నారు. కానీ అవి చిన్న గొడవలు మాత్రమే. డైవర్స్ వరకు ఏం వెళ్ళలే. తన భార్య తనతో ఇక్కడ ఉండడం కంటే నువ్వు ఇండియాకి వెళ్ళి అక్కడ నువ్వు ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవడం బెటర్ అని తనని ఇండియాకి పంపించింది. మణికంఠ కూడా ఎలాగైనా సక్సెస్ అవ్వాలని ఇండియాకి వచ్చాడు. ఇండియాకి వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని సీరియల్స్ లో కొన్ని వెబ్ సిరీస్ తీశాడు. అలా స్టార్ట్ అయిన తర్వాత తనకి ఈ బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. ఇలా ఈ బిగ్ బాస్ ఆఫర్ రాగానే వెంటనే తన భార్య కాల్ చేసి ఇలా ఆఫర్ వచ్చింది, నేను వెళ్ళాలనుకుంటున్నా అని చెప్పాడు. తను కూడా ఓకే అని తనకు కావాల్సిన ఖర్చులకన్నిటికీ తన భార్య డబ్బులు పంపించింది. అంటే బట్టలు కొనుక్కోవడానికి, ఇలా చాలా ఎక్స్పెన్సెస్ కి తనే మనీ ఇచ్చింది. చాలా మంది ఈ బిగ్ బాస్ లో వచ్చిన ఏవి చూసి మణికంఠ వాళ్ళ భార్య మంచిది కాదనుకుంటారు. కానీ తన భార్య చాలా మంచిది. ఈ విషయం మణికంఠనే స్వయంగా బిగ్ బాస్ హౌస్ లో చెప్పాడు. ఈ బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయ్యి 4 days అవుతుంది. ఇంతలోనే మణికంఠ ఎంత ఎమోషనల్లీ వీక్ అనేది అర్థమవుతుంది. తను పాస్ట్ లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నిటికీ తన మైండ్ ఇంకా అలవాటు పడలే. ఇన్ని ప్రాబ్లమ్ చూసిన మణికంఠకి తన మైండ్ సెట్ వల్ల ఆ 14 మంది కంటెస్టెంట్స్ తో కలవలేకపోయాడు. అందరు కంటెస్టెంట్స్ ఒక దగ్గర ఉండే తను ఒక్కడు ఒంటరిగా ఉండేవాడు. ఈ సీజన్ ఈవెంట్ లో అనిల్ రావుపూడిని పిలిచారు. అతనికి ఒక బ్యాడ్ న్యూస్ చెప్పమని ఇంట్లోకి పంపించారు. తన ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అందరు హౌస్ మేట్స్ ని ఒక దగ్గరగా పిలిచి ఈ టాస్క్ ఓడిపోయిన వాళ్ళల్లో మణికంఠ ఒకడు. మెజారిటీ ఆఫ్ హౌస్ ఓట్స్ అంతా మణికంఠకే రావడం వల్ల చాలా బాధపడ్డాడు. మణికంఠ ఇలా అన్నాడు, నేను మీకు తెలియకపోవచ్చు, నేను పడ్డ కష్టాలు మీకు తెలియకపోవచ్చు, నా లైఫ్ అంతా ఎండ్ అవుతున్న సమయంలో ఈ బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. వెంటనే అనిల్ రావుపుడి మణికంఠని తీసుకొని గార్డెన్ ఏరియాకి వచ్చారు. అనిల్ రావుపుడి మణికంఠతో ఒక పాట పాడమన్నాడు. తనలో ఉన్న బాధతో ఒక పాట పాడాడు. అది మీరు వినండి. అండ బ్రహ్మాండ కోటి అఖిల పరిపాలన పూరణ జగత్ కారణ సత్యదేవ దేవ ప్రియ సోమ సూర్య అగ్నిలోచన శ్వేత ఋషభ వాహన పూల పాణి భుజగ భూషణ త్రిపుర నాశనర్తన. ఈ పాట విన్న తర్వాత తన లైఫ్ తెలిసిన వాళ్ళకి తను ఎంత బాధతో పాడాడని తెలుస్తుంది. కానీ కొంతమందికి ఎలా పోర్ట్రే అయిందంటే తను సింపతి కార్డు వాడుతున్నాడు. కొంతమంది తన సింపతి చూసి సేమ్ జూనియర్ పల్లవి ప్రశాంత్ అంటున్నారు. కానీ పల్లవి ప్రశాంత్ ఏమో పోయిన సీజన్ విన్నర్. అదే విధంగా మణికంఠ కూడా ఈ సీజన్ విన్నర్ అవుతాడా కామెంట్స్ లో చెప్పండి. సో ఆ తర్వాత మణికంఠ నేను ట్రాన్స్పరెంట్ గా ఉంటానని తన విగ్ కూడా తీసేశాడు. ఈ బిగ్ బాస్ సీజన్ 8 లో ఫస్ట్ కన్ఫెషన్ రూమ్ కి వెళ్ళిన కంటెస్టెంట్ మన మణికంఠ ఎమోషనల్లీ వీక్ అయ్యాడని తనని బిగ్ బాస్ కూడా మోటివేట్ చేశాడు. ఆ కన్ఫెషన్ రూమ్ లో మణికంఠ ఎంత డిప్రెస్డ్ గా ఉన్నాడో అర్థమైంది. తను కూర్చునే విధానం, తను మాట్లాడే విధానం చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. తను బిగ్ బాస్ తో ఏమన్నాడంటే నాకు మా స్టెప్ ఫాదర్ కావాలి, నాకు రెస్పెక్ట్ కావాలి, నా భార్య పిల్లలు కావాలి, అత్తమామలు కావాలి, వాళ్ళ నుంచి నాకు రెస్పెక్ట్ కావాలి. నేను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా నన్ను అందరూ ఇలా ఎమోషనల్ గా చూస్తారని చాలా బాధపడ్డాడు. నా భార్య నాకు కావాలి, నా అత్తమామల దగ్గర నుంచి నాకు రెస్పెక్ట్ కావాలి, నా స్టెప్ ఫాదర్ నాకు మళ్ళీ కావాలి, నా పిల్ల నాకు కావాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ నాకు
మనుషులు కావాలి, నా రెస్పెక్ట్ నాకు కావాలి. నాకు సొసైటీలో రెస్పెక్ట్ కావాలని అన్నాడు. ఎక్కడ ఈ సండే ఫస్ట్ ఎలిమినేషన్ నేనే అవుతానని చాలా భయపడ్డాడు. ఇదంతా విన్న బిగ్ బాస్ తనని మోటివేట్ చేశాడు. ఇలా వచ్చిన 4 days లోనే ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో చాలా ట్రెండ్ అయ్యాడు. అదే విధంగా కొంతమంది తనని ట్రోల్ కూడా చేస్తున్నారు. మణికంఠ తన ఫ్యామిలీ గురించి, తన స్టెప్ ఫాదర్ గురించి చెప్పిన విధానం గురించి తన చెల్లి ఇన్స్టాగ్రామ్ లో రియాక్ట్ అయింది. అదేంటంటే మణికంఠ తన స్టెప్ ఫాదర్ గురించి ఏం తప్పుగా మాట్లాడలే అని క్లారిటీగా చెప్పింది. తను ఇంకా ఏమందంటే మణికంఠ వాళ్ళ మదర్ చనిపోయిన తర్వాత ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం తన పర్సనల్ చాయిస్, ఎవరు తనని ఫోర్స్ చేయలేదని చెప్పింది. మా ఫాదర్ ఎప్పుడు మాకు సపోర్ట్ చేస్తూనే ఉండేవాడు. తను ఎప్పుడు స్టెప్ ఫాదర్ లాగా భావించలే, తను తన సొంత ఫాదర్ లాగానే ఉండేవాడు. మణికంఠ బిగ్ బాస్ లో చెప్పిన తన ఫ్యామిలీ విషయాలన్నిటికీ నేను రెస్పెక్ట్ చేస్తున్నా, అది తన ఒపీనియన్, తనకు ఆ రైట్ ఉంది, నేను అది రెస్పెక్ట్ చేస్తున్నా అని చెప్పింది. చాలా మంది నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. మా ఫ్యామిలీ గురించి తెలుసుకోకుండా ఇలా నెగిటివ్ కామెంట్స్ పెట్టి మా ఫీలింగ్స్ ని హర్ట్ చేయొద్దని చెప్పింది. ఫ్యామిలీస్ కొందరికి డిఫరెంట్ గా ఉండొచ్చు. దాంట్లో మ్యాటర్ ఏంటంటే వాళ్ళు చూపించే లవ్, వాళ్ళ ఎమోషన్, వాళ్ళ బాండింగ్ అనేది డిఫరెంట్ గా ఉంటది. ఏం జరిగినా కూడా తను మా అన్నయ్య, తనకు ఫ్యామిలీ ఉందని గుర్తించండి. ఇలా నెగిటివ్ కామెంట్స్ చేస్తూ సింపతి అనకండి. మీ సపోర్ట్ ఎప్పుడు మా అన్నయ్యకు ఉండాలని కోరుకుంటున్నా, ఇలా తను పోస్ట్ చేసింది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ బిగ్ బాస్ సీజన్ 8 లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్ చేయండి. అండ్ అదే విధంగా ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా పచ్చి నిజాల యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి.